రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే దమ్ము ఎవరికుంది? పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారంటూ కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ రేషన్ బియ్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే అధికారులు తనకు జవాబు చెప్పటం లేదని, అధికారులు తనను అడ్డుకుంటున్నారని ఆసక్తికరమైన కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారు చేయటం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అడ్డుకున్నారు? ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ, అధికార పార్టీలో ఉన్న ఉప ముఖ్యమంత్రిని అడ్డుకునే సామర్థ్యం వాళ్ళకు ఉంటుందా? పోనీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ను చంద్రబాబు కానీ, టీడీపీ నాయకులు కానీ అడ్డుకున్నారా? లేకపోతే సివిల్ సప్లై మంత్రిగా ఉన్న జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ గారే ఆయన అధికారులతో పవన్ కళ్యాణ్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. రాష్ట్రంలో ఏ మీడియా కూడా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు, వాటిపైన ఫోకస్ పెట్టలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరమైన విషయాలు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికి వెళ్ళినా ఆపే దమ్ము కానీ, ధైర్యం కానీ ఎవరికుంది? ఒక ఉప ముఖ్యమంత్రిగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుంటే అడ్డుకునే అధికారం ఆయనకు ఉందా లేదా? అటువంటిది కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆయన కాకినాడ పోర్టుకి వెళ్తే అక్కడ అధికారులు తనకు సమాధానం చెప్పలేదని, అధికారులు తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్పటంలో అసలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఒక ఉప ముఖ్యమంత్రిని అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ముఖ్యమంత్రి గారు దీనిపై సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక సినిమా ఇండస్ట్రీలో దేశంలోనే ఒక పెద్ద నాయకుడు, టాప్ స్టార్ అతను అడ్డుకునే దమ్ము కానీ, ధైర్యం కానీ ఎక్కడికి వెళ్ళినా ఎవరికి ఉంటుంది? ఇక్కడ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారంటూ కాకినాడ పోర్టుకి వెళ్తే అక్కడ అధికారులు తనకు సమాధానం చెప్పట్లేదు, అధికారులు సరైన సమాధానం వివరాలు చెప్పకుండా తనను అడ్డుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశం. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుంటే అది ఎవరైనా శిక్షించాల్సిందే. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు అధికార పార్టీలో భాగమే కూడా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు అని చెప్పడం, అసలు ఇందులో ఎంత వాస్తవం ఉంది? పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలలో నిజానిజాలను బయట పెట్టాల్సిన అవసరం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైనే ఎక్కువ ఉంది. తర్వాత సివిల్ సప్లై శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ గారికి అంతే ఉంది. అసలు ఒక ఉప ముఖ్యమంత్రిని అధికారులు అడ్డుకోవటం ఏంటి? అధికారులు సమాధానం ఉప ముఖ్యమంత్రికి చెప్పకపోవటం ఏంటి? రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం ఏంటి? ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రేషన్ బియ్యం అక్కడ అక్రమంగా తరలిపోతుంటే చూస్తూ ఊరుకుంటాడా? ప్రభుత్వానికి తెలియకుండా, ఉన్నతాధికారులకు తెలియకుండా రేషన్ బియ్యం అక్రమంగా ప్రతిపక్ష నాయకులు, వైసీపీ నాయకులు ఎవరైనా తరలించగలరా? ఇదైతే నమ్మశక్యంగా లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రతి శాఖను, ప్రతి డిపార్ట్మెంటును, చివరికి అంగుళ్ళను ఎక్కడ ఆదాయం వస్తుందో వాటన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు హస్తగతం చేసుకున్నారు, కైవసం చేసుకునేసినారు. అటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా కానీ రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుండి అక్రమంగా తరలిపోతూ ఉంటే, వైసీపీ నాయకులు అక్రమంగా తరలిస్తుంటే టీడీపీ నాయకులు నోట్లో వేలు పెట్టుకుని చూస్తూ ఊరుకుంటారా? ఇదైతే రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు. అధికార పార్టీలో ఉన్నవారే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే అంత వాళ్ళకి దమ్ము కానీ, ధైర్యం కానీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవాలన్నా, ఉప ముఖ్యమంత్రిని అడ్డుకోవాలన్నా అధికార పార్టీ నాయకులే ఆ పని చేసుంటారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అడ్డుకున్నారు? ఎందుకు అడ్డుకున్నారు? అసలు రేషన్ బియ్యాన్ని ఎవరు తరలిస్తున్నారు? నిజానిజాలు నిగ్గుదేల్చాలి. వీటిపైన సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.
జై హింద్.